ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆదికాండంలో ఫిఫ్త్ హీరో అయినటువంటి యాకోబు కోసం ఈరోజు మనం కొన్ని మాటలు మనం తెలుసుకుందాం ప్రేమైన వాళ్ళారా. ఫిఫ్త్ హీరో అయినటువంటి యాకోబుకు మరో పేరే దేవుడు పెట్టినటువంటి పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలును దేవుడు మరి యాకోబుకి పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క ఇస్సాకు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అక్కడ నుండి వేరే ప్రాంతానికి అనగా తన తల్లి సహోదరుడైనటువంటి లాబాను ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి లేయా తన పెద్ద కుమార్తెను అలాగే రాహేలును పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే వారి ద్వారా వారి యొక్క దాసీల ద్వారా యాకోబ్ గారు కొంతమంది పిల్లలను సంపాదించుకున్నారు ప్రేమైన వాళ్ళారా. వారినే మన బైబిల్ ఏమంటామంటే ఇశ్రాయేలీలు గోత్రాలు అని మనం పిలుస్తుంటాం ప్రేమైన వాళ్ళారా. ఇవి ప్రాముఖ్యంగా పిల్లలకు మనం ఖచ్చితంగా నేర్పించవలసినటువంటి ఒక ఇశ్రాయేలీలు పేర్లు మనం అందరం కూడా చూసినట్లయితే ఇవి మీ పిల్లలకి చదివించాలి ప్రేమైన వాళ్ళ. మీకు కావాలంటే ఇవి స్క్రీన్ మీద కూడా మేము డిస్ప్లే చేస్తాము. ఖచ్చితంగా మీరు ఈ యొక్క 12 గోత్రాలను మన పిల్లలకు నేర్పించాలి. ఏంటి ఇశ్రాయేలీల యొక్క అంటే యాకోబు పిల్లలు ఎవరెవరు వారు అని అంటే మొదటగా రూబేను, షిమ్యోను, యూదా, జెబులోను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఇలా ఈ 12 గోత్రాలను కూడా మన పిల్లలతో వారికి మాట్లాడి నేర్పించాలండి. వాటి కోసం మనం ప్రేమైన వాళ్ళ. అదే కాకుండా ఒక పక్కన చూడండి, నేను కొన్ని రాసించాను ఇక్కడ. ఏంటంటే లేవి అంటే లేవి కూడా యాకోబు యొక్క కుమారుడే అయినప్పటికీ కూడా మరి ఈ 12 గోత్రాల్లో ఎందుకు లేడు అంటే ఎందుకు లేరు లేవీలు అంటే ఈ లేవీలు దేవుడు యాజకత్వానికి ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తామన్నమాట. అలాగే యోసేపు మనం చూసుకున్నట్లయితే ప్రేమైన వాళ్ళరా, యోసేపు గారు మరి ఈ 12 గోత్రాల్లో యోసేపు గారు ఎందుకు లేరు అంటే మనకు తెలిసినటువంటి విషయమే. మిద్యానీలకి వాళ్ళ అన్నలు అమ్మడము, మిద్యానీల దగ్గర నుంచి పోతిఫారా తీసుకుంటాడు యోసేపుని. తర్వాత మరి వారికి పుట్టినటువంటి పిల్లలు మనష్షే, ఎఫ్రాయిమీలను మరి ఇశ్రాయేలు గోత్రాల్లో చేర్చడం అనేది మనకు జరుగుతుంది ప్రేమలో. అటు రీతిగా దేవుడు ఈ 12 గోత్రాలను మనకి బైబిల్లో పెట్టినట్టుగా మనం చూస్తాం. చివరిగా ఈ దేనా ఎవరు అంటే యాకోబుకు లేయకు పుట్టినటువంటి కుమార్తె. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలు మనకి బైబిల్ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కావున మనం నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా ఈ 12 ఇశ్రాయేలు గోత్రాలు అనగా ఈ 12 మంది పేర్లు కూడా మనం ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలని కోరుకుంటూ ఈ 5వ హీరో ద్వారా మనం అందరం కూడా 5th హీరో ద్వారా మనం అందరం కూడా ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడానికి మరి ముందుకు ఇంకా మీరు రావాలని కోరుకుంటూ కొద్ది మాటలు మీరు విన్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.